వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ టాపిక్ ఇన్ఫర్టిలిటీ. అసలు ఇన్ఫర్టిలిటీ రావడానికి గల కారణాలు ఏంటి, దానికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి తెలియడానికి మనతో పాటున్నారు 39 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ జ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అడగచ్చు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ముందుగా ఇప్పుడు కొత్తగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్న కపుల్కు మీరిచ్చే సజెషన్స్ ఏంటి? అంటే నార్మల్గా అండి ఒక కపుల్స్ పెళ్ళి ప్లాన్ చూసుకున్నదంటే ఐడియల్లీ ఏమి డాక్టర్ దగ్గర వెళ్ళకుండా ఆల్మోస్ట్ 85% వాళ్ళకి న్యాచురల్గానే అవుతుంది ప్రెగ్నెన్సీ. సో 1 year వరకు అంటే నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఐడియల్లీ యూజువలీ మనం డివైడ్ చేస్తాం, మేల్ కానీ ఫీమేల్ కానీ. ఇప్పుడు ఫీమేల్ పార్ట్నర్ వచ్చినప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఫోలిక్ యాసిడ్ ఒక మెయింటెనెన్స్ ఉంటే బాడీలో పుట్టిన బేబీకి ఎటువంటి అయినా ఇష్యూస్ అంటే స్పైనల్ డిఫెక్ట్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ప్రివెంటబుల్ కాసెస్ అన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెన్సీ ముందే యూజువలీ అదర్ కంట్రీస్లో కపుల్స్, ఈ మధ్యలో మన కంట్రీలో కూడా చాలామంది బిఫోర్ కన్సీవింగ్ మేము ఎటువంటిైనా జాగ్రత్తలు తీసుకున్నాలి అన్నప్పుడు ఇది ఒక సింపుల్ మెడిసిన్ 3 months ముందు నుంచి మేము సజెస్ట్ చేస్తాం. పెరీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ అని చెప్తామన్నమాట. ఎందుకంటే మన డయట్లో కొంచెం ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి న్యూట్రిషన్ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉన్న డయట్ ఉంటే ఫోలిక్ యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా బేసిక్ మెడికేషన్ అనమాట. అది 3 months ముందు నుంచి మేము సజెస్ట్ చేస్తామన్నమాట. ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కొందరికి అంటే ఏం హెల్త్ ఇష్యూస్ లేదనుకోండి, దే డోంట్ హ్యావ్ టు వరీ ఎట్ ఆల్. అంటే ప్రెగ్నెన్సీ షుడ్ బి అ న్యాచురల్ ఫినామినా. ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అనమాట. ఎవ్రీ లేడీ అంటే హూ వాంట్స్ టు బికమ్ అ మదర్ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో బట్ కొందరు లేడీస్లో ఇట్లా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళు థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్గా ఉండాలి. కొందరు థైరాయిడ్కి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసి TSH వాల్యూ అనేది 3 తక్కువ ఉండాలి. 8-10 ఉందనుకోండి, అప్పుడేమవుతుందంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఫస్ట్ 2-3 months అయిపోతుంది, తర్వాత చూసుకుంటే థైరాయిడ్ అనేది ఎక్కువ ఉంటుంది, మళ్ళీ బేబీకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని మోస్ట్ ఆఫ్ ద టైం ఇది కామన్ క్వశ్చన్ అనమాట. కన్ఫ్యూజన్లో ఉంటారు. సో థైరాయిడ్ కూడా అంటే లెవెల్ మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి అయినా ప్రాబ్లం ఉండదు బేబీకి. అండ్ అదర్ డిజీజ్ సపోజ్ కొందరు లేడీస్కి ఫస్ట్ నుంచే షుగర్ ఉంటుంది అనుకోండి, ప్రెగ్నెన్సీ ముందు నుంచే వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్ HbA1c అని చెప్తామన్నమాట. 3 months బిఫోర్ రీడింగ్ తెలుస్తుంది అనమాట. అది లెవెల్స్ అన్నీ కరెక్ట్ ఉందా చూసుకోవాలి. అండ్ కొందరు ఫిట్స్ కానీ ఇటువంటి అదర్ కాంప్లికేషన్స్ ఉన్న ఏదైనా ట్యాబ్లెట్స్ తీసుకుంటే మట్టికి అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు సేఫర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ ప్లాన్ అటువంటి అయినా డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి చేంజ్ చేసుకోవాలి అనమాట. సో అదర్వైజ్ ఏమీ హెల్త్ ఇష్యూస్ లేదనుకోండి, నథింగ్ టు వరీ, స్పెసిఫిక్గా ఏమీ చేయాల్సింది అవసరం ఉండదు. మేల్స్లో కూడా మనకి జనరల్గా ఎనీ అదర్ మెడికేషన్స్ వాడుతున్నారా, ఎటువంటి అయినా ప్రాబ్లం ఉందా, దాన్ని సెట్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే యూజువలీ ప్రెగ్నెన్సీ అనేది ఐ ఆల్వేస్ సే ఇట్స్ అ ఫిజియాలజీ. అదేమీ పెద్ద ఇది కాదు. చాలామంది మధ్యలో ప్రెగ్నెన్సీ వచ్చింది రెస్ట్ తీసుకోవాలి, జాబ్కి వెళ్ళకూడదు అని కన్ఫ్యూజన్లో ఉంటారు. నథింగ్ లైక్ దట్ అండి. ఇట్ ఈస్ అ ఫిజియాలజీ. అంటే యూట్రస్ ఎంత మంచి ఆర్గన్ అంటే అది న్యాచురల్ విదౌట్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 9 months వరకు వెళ్తుంది, డెలివరీస్ కూడా అవుతుంది. సో ఇట్స్ జస్ట్ అ ఫిజియాలజికల్ ఇదన్నమాట. ఓకే అండి, కాల్ ఉన్నారు లక్ష్మి కడప నుంచి. లక్ష్మి గారు హలో. హలో నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడిగండి. నమస్తే మేడం. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. ఓకే. ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. ఒకసారి చెక్ చేసుకుంటే సిస్టులు ఉన్నాయని చెప్పారు, 4 centimeters దాకా బోత్ సైడ్స్. ఓకే ఓకే. సిస్ట్లో అమ్మ లక్ష్మి గారు 2 types ఉంటాయి. ఒకటి పాలిసిస్టిక్ లేదంటే జస్ట్ వాటర్ కంటెంట్ సిస్టా 4 centimeters అంటున్నారు కదా మీరు, పాలిసిస్టిక్ అన్నారా లేదంటే మామూలు రెగ్యులర్ సిస్ట్ అని చెప్పారా మీకు? వాటర్ సిస్ట్ అన్నారు. ఓకే.
సో 4 సెంటీమీటర్ సిస్ట్ ఉందంటే ఏదైనా హార్మోన్ ఇష్యూస్ ఉందా చూసుకోవాలండి. నార్మల్గా రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే వాళ్ళకి సిస్ట్ ఫార్మేషన్ తక్కువ ఉంటాయి, ఇర్రెగ్యులర్గా 2-3 మంత్స్కి ఇర్రెగ్యులర్గా ఉంటాయి కదా. ఒక స్కాన్లో సిస్ట్ సైజ్ చూడాలన్నమాట. సిస్ట్ చిన్నగా 4 సెంటీమీటర్స్ అన్నారు, అది పెద్ద సైజ్ కాదమ్మా, నథింగ్ టు వరీ. 7 సెంటీమీటర్స్కి నా పెద్దగా ఉంటే దెన్ దాని ప్రకారము కొన్ని హార్మోన్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. 4 సెంటీమీటర్ సిస్ట్ యూజువలీ ఒక 2-3 మంత్స్ మెడికేషన్లో కరిగిపోతాయి అన్నమాట. సో డోంట్ వరీ అబౌట్ దట్. బట్ మీరు 4 years అయింది పెళ్ళి అయ్యి ఇంకా పిల్లలు పుట్టలేదు అని చెప్పారు కదా, అది కంపల్సరీ ఎందుకు, రీజన్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని సైన్స్ ప్రకారము ఒక కపుల్ 1 yearలో ఏమి పిల్లలు వద్దు అని ట్రీట్మెంట్ ఏమి వాడలేదనుకోండి 86%కి న్యాచురల్గా అయిపోతుంది అనమాట ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ 92% వరకు అయిపోతుంది. థర్డ్ ఇయర్ అంటే పెళ్ళి అయ్యి 3 years అయింది ఇంకా పిల్లలు పుట్టలేదంటే ఓన్లీ 8% మిగిలి ఉంటారు. అంటే ఈ 8%కి ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేదంటే న్యాచురల్గా అయిపోవాల్సింది కదా. ఎవ్రీ మంత్ సైకిల్ వచ్చినప్పుడు 12 times ఛాన్స్ ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీకి. కాబట్టి మీ హస్బెండ్ ఒక స్పర్మ్ టెస్ట్ చేసుకోవాలండి, అండ్ మీ ట్యూబ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. ఈ పారామీటర్స్ చూసి మీ సిస్ట్ కూడా తగ్గిన తర్వాత బేసిక్ టాబ్లెట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు లక్ష్మి గారు. ఓకే డాక్టర్, ఇప్పుడు మెయిన్గా అందరూ మ్యారేజ్ తర్వాత ట్రై చేసిన తర్వాతే పిల్లలు పుట్టకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాజెస్ గురించి ఆలోచిస్తారు. కానీ బిఫోర్ మ్యారేజ్ లేడీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు, తర్వాత ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉందా, ఉంటే ముందే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? అంటే యూజువలీ అండి ఇప్పుడు పెళ్ళి అయ్యే ముందే అంటే ప్రెగ్నెన్సీ అనేది యూజువలీ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ థింక్ సో మచ్ అబౌట్ ఇట్. బట్ డెఫినెట్లీ ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. మన దగ్గర చాలా కపుల్స్ వస్తారు, వాళ్ళ పాపకి మెచ్యూరిటీనే రాలేదు, అంటే షీఈ్ ఆల్రెడీ నౌ 17-18 years. నార్మల్గా ఒక గర్ల్ ఒక 12 to 13 ఈ మధ్యలో, బట్ అట్లీస్ట్ స్టిల్ 16 years వరకు వెయిట్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి సిచ్యుయేషన్లో కంపల్సరీ ఎందుకు పీరియడ్సే రాలేదని చాలామంది వస్తారు. అండ్ మనము ఆ ట్రీట్మెంట్ చూస్తే బేసిక్ ఒక స్కాన్ ప్లస్ వాళ్ళ జీన్స్ టెస్టింగ్ చేస్తామన్నమాట. క్యారియోటైపింగ్, యూట్రస్ ఎట్లా ఉంది సైజు, అసలు యూట్రస్ మాల్ఫార్మేషన్ అని ఉంటుంది, పుట్టకలతో వచ్చిన ప్రాబ్లమ్స్ అటువంటి ఏదైనా ఉందా అని ఫస్ట్ చూడాలి. కొన్ని కండిషన్స్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ అవన్నీ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్లీ మీరు అడిగిన ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అండి. పెళ్ళి అయిన ముందు కూడా ఈ పీరియడ్స్ చాలా అంటే అస్సలే రాలేదు, అండ్ వచ్చి కూడా చాలా ఇర్రెగ్యులర్గా ఉంది, అంటే ఒక లేడీ 20-22 years తర్వాత కూడా చాలా ఇర్రెగ్యులర్ ఉంది అన్నప్పుడు ఒక్క కన్సల్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బేసికలీ చాలా మట్టుకు అంటే ఎక్కువ మట్టికి ట్రీటబుల్ కాజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక కపుల్ సేమ్ యూట్రస్ లేకుండే పాపం వాళ్ళ డాటర్కి వచ్చారు అనమాట. షీ వాజ్ స్టిల్ అంటే ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్ 21 అన్నట్టు. సో యూట్రస్సే లేదు. ఇంకా యూట్రస్ అంటే ఇట్స్ లైక్ అ మదర్ అర్త్, అంటే బేబీని తీసుకొని వెళ్ళే కెపాసిటీ ఉన్న యూట్రస్. అది బ్యాగ్ వెళ్ళినప్పుడు హౌ కెన్ షీ కన్సీవ్, షీ కాంట్ కన్సీవ్ కదా. బట్ దేవర్ లైక్ అన్నీ చూసి మనం తనకి ఎగ్ బ్యాగ్ ఉండింది, అండాశయం ఉండింది, బట్ యూట్రస్ లేకుండే. అదొక డిజార్డర్ అనమాట, అంటే కంజనైటల్ ప్రాబ్లం అనుకోండి. ములేరియన్ డిఫెక్ట్స్ అంటాం అనమాట, ములేరియన్ ఏజెనిసిస్ అంటాం. సో వాళ్ళ ఫాదర్ మదర్ తర్వాత ఏం చేశారంటే, అంటే పెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి అన్నీ మాతో అడిగి, సో వాళ్ళకి ఏంటంటే అద్దు గర్భాశయం వాజ్ ద ఓన్లీ చాయిస్ అనమాట. సో ఇటువంటి ఎన్నో కండిషన్స్ చూసాం. అండ్ నౌ గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ గర్ల్ హ్యాస్ అ బేబీ అనమాట. సో అన్ని సొల్యూషన్స్ ముందు కాలంలో దే యూస్ టు బ్రాండ్, అరే ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరని. ఇప్పుడు అట్లా కాదు, బికాస్ ఆఫ్ సైన్స్ ఎన్నో మార్పులు వచ్చినాయి. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ దట్ ప్రాబ్లమ్స్ ఆర్ క్యూరబుల్ అండి. వీ క్యాన్ ట్రీట్ ఇట్, ఇఫ్ నాట్ క్యూర్ ఇట్ అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్, ఇంకోటి ఏజ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఏజ్ ఎంత ఇంపార్టెన్స్, బికాజ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్లానింగ్ లేట్గా చేస్తున్నారు, బికాజ్ కెరీర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఏజ్ ఎంత ఇంపార్టెన్స్ ఇందులో? చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఫర్టిలిటీ, మన ఆల్ డేటా అండ్ రీసెర్చ్ చూస్తే అంటే
ఫలితమైన ఎగ్, క్వాలిటీ అయిన ఎగ్ యంగర్ ఏజ్ గ్రూప్లోనే ఉంటాయి అన్నమాట. సో మనము ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాం, ముందు మేబీ 20 years బ్యాక్ ఒక గర్ల్కి 23 years 24 yearsకి పెళ్ళి అయ్యేది, అండ్ 25-26లో దే యూస్ టు హ్యావ్ కిడ్స్ అనమాట. దే యూస్ టు కంప్లీట్ దర్ ఫ్యామిలీ. దట్ ఈస్ ద రైట్ అంటే ఫర్టైల్ ఏజ్ అండి వెన్ వీ కమ్స్ టు ఫర్టిలిటీ అంటే. బట్ బికాస్ ఆఫ్ సో మెనీ అడాప్టేషన్స్ కానీ, ప్రొఫెషన్ కానీ, సో మెనీ ఇష్యూస్ వల్ల ఏజ్ ఆఫ్ మ్యారేజ్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్డ్. 25లో ఉండేది ఇప్పుడు 30sలో పెళ్ళి అవుతున్నాయి. అదే కాకుండా ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ సెటిల్ అవ్వాలి అని 35 తర్వాత సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లానింగ్ అనమాట. సో మేజర్ ఇష్యూస్ ఏంటంటే దే కంపేర్ విత్ దర్ వెస్టర్న్ ఫ్రెండ్స్. అంటే అదర్ కంట్రీస్లో 30-40 yearsకే వాళ్ళు పెళ్ళి అవుతారు, ప్లాన్ చేసుకుంటారు. బట్ అది ఒక ఇదన్నమాట అండి, ఒక వాట్ డు వి కాల్ మిత్ అనమాట. ఎందుకంటే ఇండియన్ లేడీస్ స్కిన్ కానీ, అంటే ఫర్టిలిటీ వి కాల్ సంథింగ్ కాల్డ్ యాజ్ బాడీ ఏజింగ్, స్కిన్ ఏజింగ్, ఓవరీ ఏజింగ్ అని వేరే వేరే ఏజ్ ఉంటాయి అన్నమాట. మన ఏజ్ అది ఉండొచ్చు, బట్ ఓవరీ ఏజ్ అంటారు. అంటే అండాశయంది ఏజ్ కంపేర్ టు వెస్టర్న్ లేడీస్, మన ఇండియన్ లేడీస్ది 8 years ఫాస్టర్ అనమాట. అంటే వాళ్ళు 45 years అంటే మన 30 అంటే మనం ఇంకా 50 years అనమాట. సో డిఫరెన్స్ ఉంది. సో వీ షుడ్ నాట్ కంపేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం 30 years లోపల 1 kid ప్లాన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డోంట్ హ్యావ్ టు గో టు అ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చాలా వరకు. ఎందుకంటే న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ వెరీ హై ఉంటుంది ఆ ఏజ్లో. ఒక్క ఏజ్ 30-35 తర్వాత వాట్ హ్యాపెన్, సడన్లీ దే వాంట్ టు బికమ్ మదర్. సో 5 years దే డోంట్ బాదర్. 35 తర్వాత దే ఇంకా 1 yearలో ఐ వాంట్ టు కన్సీవ్ అని ఉన్నప్పుడు కొంచెము క్వాలిటీ ఆఫ్ ఎగ్ కానీ దాంట్లో చాలా చేంజెస్ ఉంటాయి, అండ్ ప్రొసీజర్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఏజ్ డెఫినెట్లీ మ్యాటర్స్ అ లాట్, నాట్ ఓన్లీ ఫర్ ప్రెగ్నెన్సీ అండి, అంటే బేబీ ఇష్యూస్ కూడా, అంటే డౌన్ సిండ్రోమ్ ఇవన్నీ చెప్తామన్నమాట. అంటే బేబీ పుట్టిన తర్వాత జెనెటికల్ అబ్నార్మల్ చైల్డ్ 40 years తర్వాత ఛాన్సెస్ 1 in 100 ఉంటుంది. అదే ఇఫ్ షీ ఈజ్ 25 ఇట్ ఈస్ 1 in 1000 అనమాట. సో ఛాన్సెస్ ఆఫ్ నార్మల్ హెల్తీ బేబీ ఆర్ ఇన్ మోర్ ఇన్ యంగర్ ఏజ్ అనమాట. ఓకే, డాక్టర్లు ఉన్నారు. హరికృష్ణ కర్ణాటక నుంచి. హరికృష్ణ గారు, హలో. హలో మేడం. డాక్టర్ ఉన్నారండి, మీ డౌట్ ఏంటో అడగండి. యా షూర్. హలో. హాయ్ అండి. డాక్టర్ నమస్తే. యాక్చువల్లీ ఇట్ హస్ బీన్ 11 years ఐఎమ్ మ్యారీడ్. ఓకే. సో మై సెల్ఫ్ ఐఎమ్ 36 years old. ఓకే. పెళ్ళైన 2 years కన్సీవ్ అయింది మేడం. విత్ ఇన్ 3 months దెర్ వాజ్ ఎ మిస్క్యారేజ్. ఓ వెరీ సారీ అండి. యా, దాని తర్వాత డిఎన్సీ చేశారు. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఇట్ హస్ బీన్ ఆల్మోస్ట్ 8 years మ్యామ్. ఓకే. ఓకే. అంటే కన్సీవ్ కావట్లేదు, అండ్ షీ సఫరింగ్ ఫ్రమ్ పిసిఓడి. ఓకే. ఓకే. సో 2 times నేను ఐయుగాన్ చేయించాను, బట్ దెర్ వాజ్ నో పాజిటివ్ రిజల్ట్స్. ఓకే. ఓకే. షీ ఈస్ గెటింగ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో నాకు జస్ట్ అడ్వైస్ కావాలి మేడం, వెదర్ ఐ క్యాన్ గో ఫర్ ఐవీఎఫ్ ఆర్ వాట్. యా, హరికిషన్ గారు, మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? తంది 31 మ్యామ్. 31 years. సో ఫస్ట్ థింగ్ అండి, ఇన్ యోర్ కండిషన్ పీసీఓడి అన్నారు. యాక్చువల్లీ వెన్ ఐ హియర్ అబౌట్ పాలిసిస్టిక్ ఓవరీస్ అండి, నథింగ్ టు వరీ ఎట్ ఆల్. వన్ గుడ్ థింగ్ అబౌట్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్స్. సో ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ న్యాచురలీ యాజ్ అ డాక్టర్ లేదని చెప్పము. ఫీకండిటీ రేట్ అంటారు, అంటే పర్ సైకిల్ ఎంత % వరకు న్యాచురల్గా, ఏ డాక్టర్ దగ్గర వెళ్ళలేదంటే కూడా న్యాచురల్గా ఏ ఛాన్సెస్ ఉందా అని మీరు క్వశ్చన్ అడిగితే ఫీకండిటీ రేట్ వి కాల్ ఇట్ యాజ్ 3-4% ఉంటాయి ఎవ్రీ మంత్. బట్ అగైన్ ఇట్స్ లైక్ వెన్ విల్ ఇట్ హ్యాపెన్, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి అనేది క్వశ్చన్ ఉంటుంది. యాజ్ యూ ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ 2 IUI ఫెయిల్ అయింది అనేది. IUI సక్సెస్ రేట్ ఈజ్ యూజువలీ ఇన్ అ పాలిసిస్టిక్ ఓవరీ అరౌండ్ 15-18% అండి. సో ఇట్ క్యాన్ ఫెయిల్ అనమాట. 2 cycles కూడా ఐయుఐలో ఫెయిల్ అయిందంటే యూజువలీ యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 8 years అయింది మ్యారేజ్ అయ్యి అండ్ నో కిడ్స్ ఎట్ ఆల్ అండ్ యూఆర్ ఆల్సో ఫీలింగ్ రియలీ స్ట్రెస్డ్ అవుట్ అన్నప్పుడు నెక్స్ట్ ఛానల్ వి యూజువలీ గో ఫర్ అ ఐవీఎఫ్ఏ అనమాట. ఐవీఎఫ్లో వన్ గుడ్ థింగ్ అబౌట్ మీ వైఫ్ ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, బికాస్ పాలిసిస్టిక్ ఓవరీస్ కదా. సో నంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ ఎక్కువ వస్తే chances of success is very good అండి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇట్ డజంట్ మీన్ దట్ IVF is compulsory. IVF can give you success rate of up to almost 52-54% అనమాట. అంటే న్యాచురల్ ఆల్సో గివ్స్ యూ సక్సెస్, ఇట్ ఈస్ అరౌండ్ 4%. IVF is 54%. So you should take a call అండి. అండ్ సిన్స్ యువర్ వైఫ్ ఇస్ 31,
స్టిల్ ఓకే, నథింగ్ టు వరీ, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ దేర్ అనమాట. ఓకే మ్యామ్, ఇందాక మీరు చెప్పారు కదా 30 వరకు హెల్దీ ప్రెగ్నెన్సీ అన్నారు. సో కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి హెల్దీ వేలో ఎలా సజెస్ట్ చేస్తారు ఒకవేళ కొన్ని రోజులు పోస్ట్ పోన్ కావాలి మళ్ళీ తర్వాత హెల్దీగా ఉండాలి అని అనుకుంటే? కరెక్ట్ అనమాట. సో వీ డూ కమ్ అక్రాస్ ఈ మధ్యలో అంటే 30 years పెళ్ళి చేసి 4-5 years వీ డోంట్ వాంట్ టు హ్యావ్ అ కిడ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషన్ కానీ ఉంటాయి అన్నమాట. సో మేము జస్ట్ ఒక 2 బేసిక్ టెస్ట్, అంటే జస్ట్ ఒక స్కాన్ అనమాట. స్కాన్లో వాళ్ళ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని చెప్తామన్నమాట. స్కాన్లో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి పర్ ఓవరీ, అంటే పర్ ఓవరీలో మోర్ దెన్ 6 to 8 ఉంటే ఇట్ ఈస్ ఓకే, నథింగ్ టు వరీ మచ్. ఇదే కాకుండా ఒక AMH అని చెప్తామన్నమాట, యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అన్నట్టు. ఈ టెస్ట్లో వాళ్ళది వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2.5 or 3 ఇట్స్ గుడ్, స్టిల్ దే హ్యావ్ సమ్ టైమ్, వీ డోంట్ హ్యావ్ టు హరీ. అండ్ FSH అని ఇంకొక థర్డ్ హార్మోన్, పీరియడ్ సెకండ్ డే చేయాలి ఈ FSH అనేది. సో ఈ టెస్ట్లో నార్మల్గా 8 or 9 కింద ఎక్కువ ఉండకూడదు. ఈ 3 levels చూసి వీ టెల్ దెమ్ ద రియల్ పిక్చర్ అనమాట. సో ఇదంతా బాగుందంటే అఫ్కోర్స్ వెన్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ లైఫ్, అప్పుడు దే కెన్ లిటిల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అన్నట్టు వీ సజెస్ట్ దెమ్. ఓకే మ్యామ్, అయితే కాజెస్ ఏంటి అసలు మేల్ అండ్ ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఏంటి? యూజువల్గా వెన్ ఒక కపుల్ వచ్చి మీరు అంటే క్వశ్చన్స్ వచ్చినాయి కదా ముందు, 2-3 years అయింది పెళ్ళి అయ్యి, మేము ప్లాన్ చేస్తూనే ఉన్నాం, స్టిల్ పిల్లలు పుట్టట్లేదు అన్నప్పుడు బేసిక్గా వీ కేటగరైజ్ అనమాట. 4 మెయిన్ డివిజన్స్లో కేటగరైజ్ చేస్తాం. ఫస్ట్ ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట, సెకండ్ మేల్ రిలేటెడ్ ఇష్యూస్, చాలా వరకు ఇద్దరిలో కూడా స్మాల్ ప్రాబ్లమ్స్ కంబైన్డ్ కాజెస్ అంటారు, అండ్ ఫోర్త్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ స్టిల్ పిల్లలు అవ్వరు. ఈ 4 హెడ్డింగ్స్లో డివైడ్ చేస్తామన్నమాట. సో మేజర్గా ఫీమేల్లో చూస్తే అండి యూజువలీ 30 to 40% ఉంటాయి అన్నమాట. సో ఫీమేల్ రిలేటెడ్ కాజెస్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గన్స్ అనమాట. వాళ్ళకి గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉందా అది చూస్తాం. స్కాన్లో మనకు ఈజీగా తెలుస్తాయి, ఒక బేసిక్ స్కాన్లో ఎగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, అంటే నెలసరి ఇర్రెగ్యులర్ ఉంటుంది వాళ్ళకి. పాలిసిస్టిక్ ఓవరీ ఈ మధ్యలో చాలామంది అంటున్నారు. వెన్ ఐ సీ అ పాలిసిస్టిక్ ఓవరీ లేడీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, బికాస్ వాళ్ళకి చాలా ఎగ్స్ ఉంటాయి, వాళ్ళకి టైం కూడా ఇవ్వచ్చు మనము, నథింగ్ టు వరీ అట్ ఆల్. ఒకటే దే విల్ బి లిటిల్ స్ట్రెస్డ్ అవుట్, ఇర్రెగ్యులర్గా వస్తుంది సైకిల్ 3-4 monthsకి, ఐ డోంట్ నో వెన్ ఎవర్ ఐ గో సమ్వేర్ సడన్లీ ఐ హ్యావ్ మై పీరియడ్స్, ఇవన్నీ కన్సర్న్ ఉంటాయి. బట్ ఫర్టిలిటీ పరంగా చూస్తే వీ డోంట్ కాల్ దెమ్ ఇన్ఫర్టైల్. గుడ్ థింగ్ కూడా ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సబ్ఫర్టిలిటీ ఉంటాయి, న్యాచురల్గా కూడా వాళ్ళకి అవ్వచ్చు. బట్ ఇంకొక కండిషన్ ఉంటుంది, పువర్ ఓవేరియన్ రిజర్వ్ అని. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, ఎగ్స్ చాలా తక్కువ ఉంటుంది, 1 or 2 ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే 1 or 2 years వదిలితే ఆ అకౌంట్ 0 అవుతే మళ్ళీ దే హ్యావ్ టు రియలీ సఫర్ అనమాట అండి. సో అది ఇంపార్టెంట్ అనమాట. పువర్ ఓవేరియన్ రిజర్వ్ని మనం తొందరగా ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళదే జీన్స్తో బేబీ అవ్వటం ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇంకొక ఇష్యూ ట్యూబ్స్ అనమాట. ట్యూబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఒక ఎగ్ అండ్ స్పర్మ్ అంటే ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్లోనే అవుతాయి అన్నమాట. సో 1 tube ఓపెన్ ఉంటే కూడా నో ప్రాబ్లం యూజువలీ, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎందుకు ట్యూబ్స్ బ్లాక్ అయింది, ఏదైనా ఉందా ఇష్యూ అని చూసుకోవాలి. అండ్ అదర్ కాజెస్ లైక్ ఎండోమెట్రియాసిస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, PID, ఇవన్నీ జనరల్గా ఫీమేల్ రిలేటెడ్ ఉంటాయి. సెకండ్ మేల్ రిలేటెడ్, ఈ మధ్యలో మేల్ రిలేటెడ్ ఇష్యూస్ వీఆర్ సీయింగ్ అ లాట్. ముందు అంతా లేకుండే, మేబీ అవేర్నెస్ హెస్ ఆల్సో ఇంక్రీజ్డ్. వీ కెన్ అట్రిబ్యూట్ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా. అంటే బిఫోర్ నౌ ఈజ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సిట్టింగ్ వర్క్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఒబేసిటీ అండి, బికాస్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ అవ్వదు. అండ్ ఫుడ్ కూడా ఇప్పుడు హోమ్ మేడ్ ఫుడ్ చాలా తగ్గిపోయినాయి. వీ ఆల్వేస్ సీ స్టోర్డ్ ఫుడ్. ఈ స్టోర్డ్ ఫుడ్లో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అది అగైన్ ఆ స్టోర్డ్ ఫుడ్లో అడల్ట్రేషన్, సో మెనీ థింగ్స్ హ్యాపెన్. సో ఈ యొక్క రీజన్ మెయిన్గా మనం చూస్తున్నాం. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఇదండి గ్యాడ్జెట్స్, ఎక్కువ రేడియేషన్స్, దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ల్యాప్టాప్ని ల్యాప్లో పెట్టుకుంటే అండి ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ స్పర్మ్స్ కూడా, ఎక్కువ వేడి కదా ఎక్స్పోజర్. అండ్ ఎక్కువ గ్యాడ్జెట్స్ వల్ల కూడా యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్, అంటే అఫ్ కోర్స్ ఇట్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అస్ నౌ, నోబడీ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఇట్, బట్
నైట్ అట్లీస్ట్ అది ఆఫ్ ఇది అంటే ఛార్జింగ్ అని దగ్గర పెట్టకూడదు. ఆల్ ది స్మాల్ మెజర్స్ తీసుకోవాలి అనమాట. అండ్ అఫ్ కోర్స్ స్ట్రెస్ రిలేటెడ్ ఇవన్నీ చూస్తే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఈ మధ్యలో ఎక్కువ అయిందనమాట. సో దాంట్లో వి కాల్ ఇట్ యాజ్ ఆలిగోస్పర్మియా, అంటే స్పర్మ్ తక్కువ అవ్వటం. దానికి కొన్ని కరెక్టబుల్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. చిన్న ట్రీట్మెంట్ కానీ ఇన్ఫెక్షన్కి కానీ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇట్ గెట్స్ కరెక్టెడ్. కొందరికి జీరో ఏజోస్పర్మియా ఉంటాయి అన్నమాట. బట్ సైన్స్ హ్యాస్ డెవలప్డ్ సో మచ్ అండి. బిఫోర్ జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే దే యూస్ టు ఫీల్ వెరీ లో, అసలు నాకు పిల్లలు పుట్టరు అండ్ దే యూస్ టు ఫీల్ లైక్ దట్ అండ్ దెన్ గివ్ ఇట్ అప్ అసలు. బట్ నౌ బికాస్ ఆఫ్ మైక్రోటెసే అని ఒక ప్రొసీజర్ ద్వారా ఈవెన్ జీరో స్పర్మ్ ఉంటే కూడా టెస్టిస్ నుంచి డైరెక్ట్గా ఆండ్రాలజిస్ట్ ఆస్పిరేట్ చేసి ఇక్సీ ద్వారా తన జీన్స్తోనే బేబీ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నమాట. మెనీ ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ కిడ్స్ ఆర్ బోర్న్ త్రూ దిస్ ప్రొసీజర్ ఆల్సో. సో అన్ని ప్రాబ్లమ్స్కి డెఫినెట్లీ సొల్యూషన్ ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్లీ ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద రీజన్. ఎలా డాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవుతాయి? కంపల్సరీ ఫస్ట్ యూజువలీ బేసిక్గా యంగర్ కపుల్స్ వస్తే అండి ఒక స్కాన్ చేస్తామన్నమాట లేడీస్కి. సో ఎగ్స్ కానీ యూట్రస్ కానీ అన్నీ తెలుస్తాయి. ట్యూబ్స్ మనకు స్కాన్లో తెలియదండి, బికాజ్ ట్యూబ్స్ ఆర్ నాట్ సీన్ ఇన్ స్కాన్ అనమాట. అంటిల్ అండ్ అన్లెస్ ఏదో ప్రాబ్లం ఉంది అనుకోండి, స్వెల్లింగ్ ఉంటేనే కనిపిస్తాయి స్కాన్లో, హైడ్రోసాల్పింగ్స్ అంటాము. జనరల్గా ట్యూబ్స్ కనిపించదు. సో ఈ 2 టెస్ట్ స్కాన్స్లో అవుతాయి అన్నమాట. అండ్ హస్బెండ్ది ఒక స్పర్మ్ అనాలిసిస్ చేస్తాము. 3 days అబ్స్టినెన్స్తో వస్తే వీ డూ స్పర్మ్ అనాలిసిస్. సో బేసిక్ ఈ ఫ్యాక్టర్స్ ఉందనుకోండి, దెన్ వీ గివ్ దెమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే చిన్న యాంటీ ఆక్సిడెంట్స్ టాబ్లెట్స్తో వీ టెల్ దెమ్ టు ట్రై న్యాచురలీ ఫర్ 3 to 6 cycles. కాలేదంటే వీ డూ అ ట్యూబ్ టెస్ట్ అనమాట. లేడీస్లో ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా. సో ఈ ట్యూబ్ టెస్ట్లో నార్మల్ నుండి ఎగ్స్ బాగుండి స్పర్మ్స్ బాగుంటే కూడా కొందరు బేబీ అవ్వరు. సో వాట్ దే డూ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ రెస్ట్లెస్. డాక్టర్ దగ్గర వెళ్తే కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటున్నారు, ఎగ్స్ అంతా బాగుంది, యూట్రస్ ఇస్ ఫైన్, ట్యూబ్స్ కూడా ఫైన్ ఉంది, హస్బెండ్లో కూడా స్పర్మ్ ఎక్సలెంట్ ఉంది, బట్ వై ఐఎమ్ నాట్ కన్సీవింగ్ అని అన్ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్తామన్నమాట. ఇది కనిపించే ప్రాబ్లమ్స్ 4 కనిపించకుండా థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో అది కూడా దాని ట్రీట్మెంట్ పరంగానే మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఇది చూసి వీ కెన్ డయాగ్నోస్ ఎక్కడ ప్రాబ్లం అని. ఫస్ట్ వీ డయాగ్నోస్, దాని తర్వాతనే మనకు ట్రీట్మెంట్ ఉంటాయి. డయాగ్నోస్ చేయకుండా జస్ట్ బ్లైండ్గా ఇట్స్ ట్రీట్మెంట్ అంటే సక్సెస్ చాలా తక్కువ. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఫస్ట్ ద రీజన్, దాని తర్వాత దానికి తగిన సొల్యూషన్ డెఫినెట్లీ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇది ఇవాళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.